దేవుని వాక్యం. సామెతలు 1వ అధ్యాయము కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమును అందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను సామెతల్లో ఉపదేశమును అభ్యసించుటకు, అట్లాగే నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశములు. ఇవన్నీ కూడా సొలొమోను ఎంతో జ్ఞానముతో రాసిన సామెతలు అనమాట. ఇవి చదువుకుంటే ఆత్మీయ దీవెనలు పొందుకుంటాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, మన మనసు మారుతుంది. అట్లాగే మనకి తెలివి, జ్ఞానం, వివేచన కూడా ఈ యొక్క వాక్యాల ద్వారా మనం పొందుకోవచ్చు. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడు. జ్ఞానము కలిగి విని పాండిత్యమును వృద్ధి చేసుకోవాలి, అట్లాగే వివేకము కలిగి ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొని వాటి ప్రకారం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు, కోట్లాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి ఈ యొక్క సామెతలు 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ రోజంతా ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క వెలుగు మార్గంలో నడవడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మా సంఘస్థులందరినీ దీవించి ఆశీర్వదించండి, కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి, మాకు సహాయం చేసిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. మరి మేమందరము కూడా మరి జ్ఞానంలో, తెలివిలో, వివేచనలో ఎదుగులాగున సహాయం చేయండి అయ్యా. విని పాండిత్యమును వృద్ధి చేసుకొని వాటి ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈరోజు ఎవరెవరైతే ఏ సమస్యలతో, అనారోగ్యంతో బాధపడుచున్నారో, మరి ఎవరెవరైతే మరి వివిధ పనుల నిమిత్తం ప్రయాణాలు చేయించున్నారో అందరికీ మీరు తోడుగా ఉండి, ఎవరెవరికి ఏ అవస్థతులు ఉన్నాయో మీరే తీర్చి, మరి అందరము కూడా మీ యొక్క సన్నిధిలో ఎక్కువ సమయం గడిపి మీ చిత్తానుసారంగా జీవించి మీ యొక్క దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాకందరికీ సహాయం చేస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.